ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైనటువంటి పరిణామం జరిగింది. ఇటీవల వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీతోనే తన పయనమని ప్రకటించారు. షర్మిల వెంటే నడుస్తారంటూ పీసీసీ కోర్ టీంలో మెంబర్ అయిన ఆర్కే మళ్ళీ జగన్ జపం మొదలుపెట్టారు. వైనాట్ 175 అంటున్న సీఎం లక్ష్యం నెరవేర్చడంతో పాటు జగన్ని మరో 30 ఏళ్ళు సీఎం సీటులో చూడాలని ఆకాంక్షతోనే తిరిగి వచ్చినట్లు చెబుతున్నారు. అసలు అంతకుముందు ఆర్కేకి అపాయింట్మెంట్ ఇవ్వని వైసీపీ అధినేత ఇప్పుడు పిలిపించుకుని మరీ మాట్లాడడం వెనుక లెక్కలేంటి? మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. మంగళగిరి నుంచి 2 సార్లు గెలిచిన ఆర్కే ఈసారి తనకు టికెట్ నిరాకరించడంతో వైసీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు 2 నెలల క్రితమే ప్రకటించారు. అప్పట్లో వైసీపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు జయకొట్టి ఇక తన పైనం దివంగత నేత వైఎస్ కుమార్తె వెంటేనని స్పష్టం చేశారు. షర్మిల సమక్షంలో ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ షర్మిల కోర్ టీం 8 మందిలో ఒకరిగా ఆమె వెంటే తిరుగుతూ కొన్ని రోజులు హడావుడి కూడా చేశారు. 2-3 రోజుల నుంచే షర్మిలమ్మ గారి పర్యటనని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతా ఉందని చెప్పి షెడ్యూల్ తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ షెడ్యూల్లో భాగంగా ప్రతి జిల్లాని షర్మిలమ్మ గారు సందర్శించినప్పుడు భారీ సంఖ్యలో అటు వైసీపీని ఇటు తెలుగుదేశాన్ని వీడటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా భారీ స్థాయిలో చేరతారని చెప్పి నేను భావిస్తున్నాను. కొంతకాలంగా అంత హడావిడి చేసి యావత్తు రాష్ట్ర దృష్టిని ఆకర్షించిన ఆర్కే సడన్ గా యూటర్న్ తీసుకుని వైసీపీలోకి వచ్చేశారు. పేదవాడిని గొప్పవాణ్ణి చేయడానికి జగన్ వేసిన బాట నచ్చే తిరిగొచ్చానని, జగన్ లాంటి సంక్షేమ సీఎంని మరో 30 ఏళ్లు అదే కుర్చీలో చూడాలన్నది తన ఆకాంక్షని ఆర్కే అంటున్నారు. రాష్ట్రంలో పేదవాడు గొప్పవాడు కావాలి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ఈ బాట, ఇవాళ వేసినటువంటి ఈ పునాది ఏదైతే ఉందో అది 30 సంవత్సరాల పాటు కొనసాగాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరో 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి తీరాలి. దానికోసం జగనన్న ఆశయ సాధన కోసం రాజశేఖర రెడ్డి గారి బాటలో పనిచేస్తున్నటువంటి జగనన్నకు అండగా నిలబడతాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి నేను కూడా పేదవాడు సామాన్యుడే అండగా నిలబడటానికి నిశ్చయించుకున్న తర్వాత నేను కూడా అండగా నిలబడకపోవడం అంటే అది కరెక్ట్ కాదని భావించుకుని నేను. అంతేనా? వైనాట్ 175 అంటున్న ముఖ్యమంత్రి జగన్ లక్ష్యాన్ని నెరవేరుస్తామంటున్నారు. అహర్నిశలు పేదల కోసం పరితపించే జగన్ ఆశయం ఖచ్చితంగా సాకారమవుతుందన్నట్టు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మంగళగిరిలో 3వ ఫ్యాన్ గుర్తు ఎగరేసేందుకే తిరిగి పార్టీలోకి వచ్చానని, మంగళగిరిలో ఈసారి బీసీకి టికెట్ ఇద్దామని వైసీపీ అధిష్టానం నిర్ణయించడంతో అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తానని ప్రకటిస్తున్నారు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అదే అంటున్నా ఉన్నాం, వైనాట్ 175 అని అన్నారు కాబట్టి వైనాట్ 175 ఖచ్చితంగా అమలవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో 151 సీట్లకి పైగానే 175 వచ్చేటటువంటి పరిస్థితులు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి ఆ విధంగా విజయం సాధిస్తుందని నేను. మంగళగిరి ఎమ్మెల్యేగా వరుసగా 2 సార్లు గెలిచిన ఆర్కే గత ఎన్నికల్లో టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ పై గెలుపొంది సంచలనం సృష్టించారు. అయితే రెండోసారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు కల్పించకపోవడంతో చాలా రోజుల నుంచి ఆర్కే అసంతృప్తితోనే ఉంటూ వచ్చారు. తర్వాత గంజి చిరంజీవిని పార్టీ ఇన్ఛార్జిగా నియమించడంతో మనస్తాపం చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్లో చేరిన తొలి వైసీపీ ఎమ్మెల్యేగా ఫోకస్ అయ్యారు. అలా పార్టీని తిట్టి వెళ్లిపోయిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత జగన్ తిరిగి ఆహ్వానించి అక్కున చేర్చుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంపాఫీస్కు వెళ్లిన ఆళ్ల ఆయనతో భేటీ అయ్యారు. ఇటీవలే ఆళ్ల రామకృష్ణారెడ్డితో రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. మంగళగిరిలో నారా లోకేష్ని ఓడించడమే లక్ష్యంగా ఆర్కేతో ఎంపీ విజయసాయిరెడ్డి సుదీర్ఘ మంతనాలు జరిపి తిరిగి పార్టీలోకి వచ్చేందుకు ఒప్పించినట్టు తెలుస్తోంది. అదీగాక కాంగ్రెస్లో చేరాక ఆయనకు మంగళగిరిలో కష్టాలు మొదలయ్యాయట. అప్పటి వరకు మంగళగిరి ఎమ్మెల్యేగా అధికార పార్టీ నేతగా ఉన్న పలుకుబడంతా పోవడంతో పాటు సొంత నియోజకవర్గంలో ప్రోటోకాల్ దగ్గర నుంచి అన్నీ వదులుకోవాల్సిన పరిస్థితిని ఆయన జీర్ణించుకోలేకపోయారట. 2 సార్లు ఆయనతో పాటు ఉండి గెలిపించిన అనుచరులంతా ఆత్మరక్షణలో పడాల్సి రావడంతో తిరిగి సొంత గూటికి వెళదామని ఒత్తిడి పెంచడం మొదలుపెట్టారట. సరిగ్గా అదే టైంలో విజయసాయి అప్రోచ్ అవడంతో ఆర్కే మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆళ్ల స్థానంలో వైసీపీ నియమించిన బీసీ అభ్యర్థి
గంజి చిరంజీవికి నియోజకవర్గంలో అంతగా ఆదరణ లభించడం లేదన్న టాక్ ఉంది. దాంతో తిరిగి మంగళగిరిలో ఇన్ఛార్జిని మారుస్తారంటున్నారు. అక్కడ టికెట్ కోసం మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలతో వైసీపీలో మూడు ముక్కలాట నడుస్తూ పార్టీ 3 గ్రూపులుగా విడిపోయింది. ఆ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ పటిష్టత కోసం ఆర్కే రీఎంట్రీని జగన్ ఓకే చేశారట. ఇదే అదనుగా ఆళ్ల వైసీపీ ముందు కొన్ని డిమాండ్లు పెట్టారట. ప్రభుత్వం నుంచి తనకు, తన అన్నకి రావాల్సిన 570 కోట్ల బిల్లులు క్లియర్ చేయాలని, మంగళగిరి ఇన్ఛార్జిగా ఉన్న గంజి చిరంజీవిని మార్చాలని, అలాగే తన బావ మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి బాపట్ల లేదా సత్తెనపల్లి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారట. అలాగే తిరిగి అధికారంలోకి వస్తే తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ఆర్కే కోరికలపై సీఎం సానుకూలంగానే స్పందించారట. అందుకే భేటీ ముగించుకుని బయటికి రాగానే జగన్ని తిరిగి ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఆర్కే. అదలా ఉంటే కాంగ్రెస్లో ఉన్న కొద్ది రోజుల్లో ఆయన నడిపిన కోవర్ట్ ఆపరేషన్ కూడా జగన్ దగ్గర మరిన్ని మార్కులు పడేలా చేసిందంటున్నారు. మొత్తానికి అలా కానిచ్చేస్తున్నారు మంగళగిరి ఎమ్మెల్యే.